వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే టాప్ ఫైనాన్స్ కంపెనీలు అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్టర్ డోమస్, డిబిఎస్, ఐసిఐసిఐ అండ్ ఆల్సో ఐడిఎఫ్సి, ఈ టాప్ మేజర్ కంపెనీస్లో అయితే కరెంట్లీ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చెక్ చేయండి. ముందుగా అయితే ఆల్టర్ డోమస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్టర్ డోమస్లో కరెంట్లీ లోన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి అయితే రోల్స్కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఈ జాబ్ రోల్కి అయితే మెయిన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ ఆర్ అకౌంటింగ్ సైడ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు మచ్ మోర్ లోన్స్ గురించి దీని గురించి తెలుసుంటే అండ్ ఫైనాన్స్ గురించి మీకు పర్ఫెక్ట్ ఐడియా కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ ఫర్ దిస్ జాబ్ రోల్ వచ్చేసి హైదరాబాద్. అండ్ ఆల్సో శాలరీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 4 to 6 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మచ్ మోర్ నెగోషియేషన్స్ కూడా చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి డిబిఎస్. సో డిబిఎస్లో అయితే కరెంట్లీ వర్చువల్ రిలేషన్షిప్ మేనేజర్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ పూణే. సో ఇది ఇక్కడ మనం ఈ జాబ్ రోల్ అయితే డిస్కస్ చేస్తే కరెంట్లీ ఈ జాబ్ రోల్కి అయితే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫస్ట్ సేమ్ ఫైనాన్స్ సైడ్ అయితే మీరు గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎల్స్ కేపీఓలో కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు అకౌంటింగ్ మీద, ఫైనాన్స్ మీద అండ్ లోన్ స్ట్రక్చర్స్ మీద కానీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి అయితే ప్రిఫరబుల్. సో దీనికైతే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అండ్ ఆల్సో మీకు ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద బేసిక్ అవేర్నెస్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే లేట్ చేయకుండా అయితే అప్లై చేయండి. అండ్ ఈ జాబ్ రోల్కి అయితే బేసిక్ శాలరీ వచ్చేసి అరౌండ్ ఒక 6 to 8 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండి మీరు నెగోషియేట్ చేయాలనుకుంటే మీరు నెగోషియేషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే కరెంట్లీ రిలేషన్షిప్ మేనేజర్ రోల్స్కి అయితే ఓపెనింగ్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే ఎంట్రీ లెవెల్ జాబ్. అండ్ ఈ జాబ్ రోల్కి అయితే మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సేమ్ అకౌంటింగ్ కానీ ఫైనాన్స్ సైడ్ కానీ మీకు అయితే గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. ఇట్ ఈస్ కంపల్సరీ. అండ్ ఆల్సో మీకు కానీ కస్టమర్ సర్వీస్ మీద, మీకు బిజినెస్ డెవలప్మెంట్ మీద అండ్ ఆల్సో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సో పోర్ట్ఫోలియో కానీ లోన్ స్ట్రక్చర్స్ మీద కానీ మీకు బేసిక్ అవేర్నెస్ ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే లేట్ చేయకుండా అయితే అప్లై చేయండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు MBA ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్ ఆర్ ఎస్ బ్యాచిలర్ ఉన్నా సరే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు అప్లై అయితే చేయండి. సో మీకు రిలేటబుల్ ఏ లొకేషన్ అనుకుంటే మీరు ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ రోల్కి అయితే అరౌండ్ శాలరీ వచ్చేసి 3.6 to 5 LPA మధ్యలో అయితే ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో అయితే కరెంట్లీ అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ కరెంట్లీ వర్క్ లొకేషన్ వచ్చేసి అయితే హైదరాబాద్. అండ్ ఇది కూడా ఎంట్రీ లెవెల్ జాబే. ఫ్రెషర్స్ అందరూ ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం బేసిక్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ సైడ్ అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. BA, BCom, BBA, BSc, BTech ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే ఫైనాన్స్ సైడ్ ఆర్ అకౌంటింగ్ సైడ్ ఆర్ బ్యాంకింగ్ సైడ్ మీరు ఈ జాబ్ రోల్కి అయితే ఇంకా ప్రిఫరబుల్. సో లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయండి. సో ఐడిఎఫ్సి కూడా మంచి కెరీర్ గ్రోత్కి అయితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ శాలరీ వచ్చేసి 4 to 6 LPA మధ్యలో అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మీరు నెగోషియేషన్స్ చెయ్యొచ్చు. మోస్ట్లీ అయితే 4 to 5 LPA మధ్యలోనే ఉంటుంది. అండ్ ఆల్సో గైస్, మోస్ట్లీ ఆఫ్ ద బ్యాంక్స్ అయితే ఇప్పుడు నేను మెన్షన్ చేసిన దాంట్లో అయితే మల్టిపుల్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మీకు మల్టిపుల్ ఓపెనింగ్స్ వన్ సింగిల్ కంపెనీ నుండి కావాలంటే వీడియోలో ఉన్న కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను. అండ్ మేజర్గా చూసుకుంటే ఐడిఎఫ్సిలో అయితే మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో దానికోసం ఒక స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో గైస్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.